बात करेंगे। ये पूरे सीडर आए हैं। गजा कंपनी सीडर है। कितना है? గజా కంపెనీ సీడర్కి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ ఉంటుంది, రెండు చోట్ల ఈ గుర్తు చూపి దగ్గరికి తీసుకురా. ఇది ఓకే, ఇది డి మార్కింగ్ కదా. ఈ రెండు ఇక్కడ రెండు ఈ విధంగా తీసుకోవాలి. ఎకరాకి ఎన్ని విత్తనాలు పడాలంటే ఇవన్నా? 2.5 పడాలంటే దీనికి 8 ఫీట్ చేసుకోవాలి. 8, 9 ఈ విధంగా తీసుకొని ఈ రెండు 9వ నంబర్ ఇలా దీనికి ఫస్ట్ 9వ నంబర్ ఫిల్ చేసుకోవాలి. మార్క్ కట్టుకోవాలి. అందుకని ఇక్కడ గుర్తు ఉంటుంది బీ మార్క్. ఈ మార్క్ ఉన్నట్లయితే బీ మార్క్ కావాలి. ఓకే, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఏం సిద్ధా భాయ్? వాడాలా ఎకరాకు వచ్చేసి 2.5 ప్యాకెట్లు వేసుకోవాలంటే 9 గంటలు ఫిల్ చేసుకోవాలి. 9వ నెంబర్ వేసుకుంటే కరెక్ట్గా మీకు ఎకరాకు వచ్చేసి 2.5 ప్యాకెట్లు పడతాయి. 3 ప్యాకెట్లు పడాలనుకుంటే 10 వేసుకోవాలి. ఇంకా తక్కువ దూరం కావాలంటే 6 వేసుకోవాలి. అడుక్కు ఒకటి పడుతుంది. ప్యాకెట్నర 5 ఎకరా అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్నామంటే మన పొలాన్ని బట్టి పంట ఏ విధంగా దగ్గర ఉండాలా దూరం ఉండాలా ఎంత కావాలంటే అంత పొడి చేసుకోవచ్చు. ఓకే,
పంటకు కావాలంటే ఆ పంటకు మార్చుకోవచ్చు. పత్తికైనా మొత్తం 10 రకాల పంటలు ఇది లాస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి చేసినామంటే అట్లా ఈడ నట్లు వేసుకోవాలి. ఇక్కడ నట్లు వేసుకోవాలి. స్క్రూ ఉంటుంది. ఈ 2 స్క్రూలు ఇక్కడ ఫిట్ చేసుకునేమంటే ఊడిపోయే అవకాశం ఉండదు. ఎంత ఫాస్ట్ దొబ్బినా ఎంత ఫాస్ట్ రోజుకు 4 ఎకరాలు వేసుకునే కానీ నువ్వు ఏ మాత్రం కాదు. ఓకే, पूरे सामान స్క్రూ కొంచెం లూజ్ చేసుకొని బ్లాక్ రాడ్ ఈ సైడ్ కూడా ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ టైట్ చేసుకోవాలి. కదలకుండా మిషన్ మొత్తం సామాన్లు ఉంటాయి. తీసుకొని ఇందులో లాక్ ఉంటుంది. పిన్నులు వేసుకోవాలి. ఓకే, ఓకే. కంపెనీ సీడర్ వాళ్ళు ఇచ్చేది అన్ని రకాలు. మన విత్తనం బాగుందండి ఒక రకం వేసుకోవాలి. 11 నెంబర్ వేసుకోవాలి. ఒక్కొక్క సీడర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క అన్నింటికి ఒకటే నెంబర్ వేసుకుంటే కుదరదు. ఒక్కొక్క కంపెనీ తరఫు నుంచి ఒక్కొక్క ఇప్పుడు 22, 11 రెండింటిలో ఏది వేసుకున్నా కానీ మొక్కజొన్న అయితే చాలా బాగుంటుంది. ఈ రోలర్లో వచ్చేసి ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ చూడు, ఇది ఉందా, ఇది చక్కగా చేసుకోవాలి. ఓకే, దీన్ని చక్కగా చేసుకోవాలి. ఓకే అయిందా? ఆ తర్వాత దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా వచ్చినామంటే లాక్ ఉంటుంది, వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఒకటి. ఓకే, ఆ తర్వాత ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. లేకపోతే ఇథనాలు 5-6 ఇథనాలు పడతాయి ఒక్కో దాంట్లో. ఇది కంపల్సరీ ఉండాలా, చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి 22 నెంబర్ వేస్తున్నాం మొక్కజొన్న. ఇప్పుడు వచ్చే సీడ్ ఇథనాలకు సరిపోయే సైజు ఇది. ఒకవేళ మనకి ఇది కూడా అర్థం కాలేదనుకో, మన కాడ ఉన్న ప్యాకెట్ ఇథనాలు తీసి దీంట్లో వేసుకోవాలి. కరెక్ట్ వస్తే అదే తీసుకోవాలి. ఏ దానికైతే కరెక్ట్ వస్తే సరిపోతే మార్చుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా పెట్టి ఫిట్ చేయాలి. ఇది ఒక చిన్న లాక్ ఉంటుంది, అదే లాక్ ప్రకారంగా ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కూర్చోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఇది లాక్ ఉంటుంది. ఓకే, ఫిట్ అయిపోయింది. ఆ తర్వాత ఇది ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా దీంట్లో ఇట్లా కంప్లీట్ చేస్తున్నామంటే ఇథనాలు పక్కకు పోకుండా, డబల్ ఇథనాలు పడకుండా ఒక్కొక్క ఇథనం బరాబర్ మనకి ఎంత గ్యాప్లో కావాలంటే అంత గ్యాప్లో పడతాయి.